లక్ష్మీనగర్ కాలనీలో శారద అనే ధనవంతురాలుండేది. ఆమె భర్త బిజినెస్ మ్యాన్. కోట్ల రూపాయల ఆస్తులు, 2 షాపింగ్ కాంప్లెక్సులు, 10 అద్దె ఇళ్ళు శారద పేరు మీద సంపాదించి పెట్టాడు. డబ్బుల్ని, నగల్ని, ఖరీదైన చీరల్ని చూసుకుంటూ ఎంతో మురిసిపోతూ ఉంటుంది శారద. ఓ రోజు ఉదయం శారదా, శారదా అని గట్టిగా పిలిచాడు. శారద గదిలోకి వచ్చింది. టిఫిన్ చేశారుగా, ఇంకా నన్ను పిలవడం ఎందుకు? ఆఫీస్కెళ్ళండి. అదే శారదా, మన అబ్బాయి రమేష్కి సుదర్శన్ తన కూతురు మాలవికనిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. నువ్వేమంటావ్? వద్దొద్దు. మనకంటే ఆస్తి తక్కువ ఉన్న వాళ్ళ కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటే మన విలువ తగ్గిపోద్ది. మాలవిక వద్దు. ఆ మధ్య చూసిన మంజులా కూడా వద్దు. మనవాడికి మనకంటే ఎక్కువ ఆస్తి, ఎక్కువ డబ్బున్న అమ్మాయిని భారీగా తీసుకురావాలని చెప్పానా లేదా? అబ్బా, అలా కాదు శారదా, మన ఆడికి 30 దాటుతుంది. నువ్విట్ట ఆలోచిస్తా ఇంకా పెళ్లి చేయకుండా ఉండడం అంత మంచిది కాదు. నా మాట విను. మంజుల గాని, మాలవిక గాని ఇద్దరిలో ఎవరైనా మన వాడి పక్కన బావుంటారు. పెళ్లి చేస్తే మన కళ్ళ ముందే చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటా సంతోషంగా ఉంటారు. మీరెన్ని చెప్పినా నేను విన్నాం. మనకంటే ఎక్కువ ఆస్తి ఉన్న అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా రావాలి. పెళ్లి కాకుండా కొడుకు బ్రహ్మచారిగా ఉన్నా కూడా నేను బాధపడగాని, మనకంటే తక్కువ ఆస్తి ఉన్న అమ్మాయి కోడలుగొత్తే మాత్రం నేను ఒప్పుకోను అని చెబుతూ ఉండగా ఒక కారొచ్చి ఇంటి ఆవరణలో ఆగింది. పూలదండలతో రమేష్, అనామిక కారు దిగారు. నాకెందుకో భయంగా ఉందండి. నేనున్నాను కదా అనామిక, భయపడకు, పద. అనామికను తీసుకుని ఇంట్లోకొచ్చాడు. శారద అది చూసి షాక్ అయింది. ప్రసాద్ మాత్రం సంతోషపడ్డాడు. పోనీలే, అమ్మ ఎలాగూ పెళ్లి చేసేలా లేదని నచ్చిన అమ్మాయిని కొడుకే పెళ్లి చేసుకుని తీసుకొచ్చుకున్నాడు. దీవిస్తే చక్కగా కాపురం చేసుకుంటారు అని అన్నాడు. శారద మాత్రం కోపంగా, బాబు రమేషు, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఇక నీ జీవితం నువ్వే చూసుకో. నా మాట వినని వాళ్ళకి ఈ ఇంట్లో ఉండే అర్హత గాని, హక్కు గాని ఏమీ లేవు. నీ భార్యను తీసుకుని వెళ్ళిపో. అమ్మా, అమ్మ అని పిలిచినా, నాన్న అని పిలిచినా నువ్వు మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదంతే. తక్షణమే వెళ్ళిపో. ఆ మాట విని అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది కాదత్తయ్యా. నోర్మి, ఎవరే నీకు అత్తయ్యా? నువ్వు కట్టుకున్న చీరను చూసినప్పుడే నువ్వు పేదమ్మాయివని అనుకున్నాను. నా ముందు నిలబడే అర్హత లేని నువ్వు కోడలి హోదాలో నా కళ్ళ ముందు ఈ ఇంట్లో తిరగాలని అనుకున్నావు. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. వెళ్ళిపోండి. రమేష్ ఎంత నచ్చజెప్పాలని చూసినా శారద అర్థం చేసుకోలేదు. ఇంట్లో నుంచి రమేష్, అనామిక బయటకొచ్చి ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. చిన్న వంటగది, పాత ఫ్యాన్, వానొస్తే కారిపోయే పైకప్పు, అదే ఇప్పుడు వారి ప్రపంచం. డబ్బులో పుట్టి పెరిగిన రమేష్ బయట ఏ పని చేయలేకపోయేవాడు. అనామిక మాత్రం ఇళ్లలో పాచి పనులు చేసేది. అలా వచ్చిన డబ్బులతోనే అద్దె కట్టేది. మిగిలిన అన్నం, కూరలు తీసుకొచ్చి కడుపు నిండా పెట్టేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజున అనామిక దిగులుగా ఇంటికొచ్చింది. ఏమైందను, ఎందుకంత దిగులుగా ఉన్నావు? నేను పనిచేస్తున్న మేడం అమెరికాకి వెళ్ళిపోతుంది. అవునా? అయితే నీకు రేపటి నుంచి పనుండదా? మనం ఆకలితో ఉండాల్సిందేనా? అలా అనకండి. మిమ్మల్ని ఆకలితో ఉంచుతానా నేను? చెప్పండి, నేనేదో ఒక పని చూసుకుంటాను అని చెప్పింది. రమేష్ ఊపిరి పీల్చుకున్నాడు. అలా రోజులు గడిచాయి. అనామికకి పని ఎక్కడా దొరకలేదు. 1 నెల, 2 నెలలు అయినా సరే పని దొరకలేదు. ఇంటి అద్దె బకాయి, కరెంటు బిల్లు బకాయి, కిరాణా అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఓ రోజు ఇంటి యజమాని రఘురాం వచ్చాడు. అనామిక, 3 నెలల అద్దె బకాయి ఉంది. ఇంకో వారం టైం ఇవ్వండి. ప్రతిసారి అదే మాట. ఇక నాకు కూడా ఓపిక లేదమ్మా. డబ్బు లేకపోతే ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పి రఘురాం వెళ్ళిపోయాడు. ఇంటి యజమాని చెప్పిన మాట అనామిక గుండెను ముక్కలు చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది. అనామిక, నేను నీకు పనికిరాని భర్తనేమో. అలా ఎందుకు అంటున్నారు? నిన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాను. అలా అనకండి. దేవుడు మనకి దారి చూపిస్తాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు అనామిక ధైర్యం చేసి శారద ఇంటికి వెళ్ళింది. అందమైన బంగళా, పెద్ద గేటు, లగ్జరీ కారు. లోపలికి వెళ్ళింది. శారద సోఫాలో కూర్చొని అనామికని చూసింది. ఎందుకొచ్చావు? అత్తయ్య, కొంచెం కష్టాల్లో ఉన్నాం. కష్టాల్లో ఉండండి, కన్నీళ్లు దాగండి. నాకేంటైతే? నా పని అయిపోయింది. ఆయన ఎక్కడా సరిగ్గా పని చేయలేకపోతున్నారు. నాకు పని దొరికే వరకు కొంత డబ్బు అప్పుగా ఇస్తారా?
అని శారద నవ్వింది. ఆ నవ్వులో ప్రేమ లేదు, వెక్కిరింపుంది. అప్పా అవునత్తయ్య, ఎవరం తిరిగి మేము మరలా ఇచ్చేస్తాం. నేను బ్యాంకు తెరిచినట్టు కనిపిస్తున్నానా నీకు? ఆ మాటకి అనామిక తలదించుకుంది. అప్పుడే శారద పని మనిషి టీ తీసుకొచ్చింది. శారద టీ తాగుతూ, ఇంకా దిష్టి బొమ్మలాగా ఎక్కడ నిలబడ్డావు? ఎల్లు. ఆ మాటతో అనామిక గుండె పగిలిపోయింది. కాని ఒక్క కన్నీటి చుక్క కూడా బయటకు రానివ్వలేదు. నిశ్శబ్దంగా ఇంటికొచ్చింది. మొదటిసారి రమేష్ ముందు ఏడ్చింది. ఏం జరిగింది అనామిక? ఏమీ లేదు. మమ్మేమైనా అనిందా? మనం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. మరెలా? మన సమస్యకి దారి దొరికింది, పదండి. దారి దొరికిందా? ఏంటది? నేను స్ట్రీట్ ఫుడ్ బండి పెడతాను. నువ్వా? అవును. మన దగ్గర డబ్బు లేదు కదా అనామిక. నా చెవిదిద్దులున్నాయండి. వద్దనామిక నగలు మళ్ళీ వస్తాయి, కాని ధైర్యం పోతే తిరిగి రాదు అని అనామిక మరుసటి రోజున బంగారు కొట్టుకు వెళ్లి తన చెవిదిద్దులు అమ్మేసింది. వచ్చిన డబ్బుతో ఒక పాత బండి, సిలిండర్, పాత్రలు, సరుకులు కొనింది. ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకున్నారందరూ. ఈ రోజు సాయంత్రం నుంచి మనం వ్యాపారాన్ని మొదలు పెడదాం. అలాగే అనామిక అని ఇద్దరూ మాట్లాడుకుని ఆ రోజు సాయంత్రం రోడ్డు మీద అనామిక హోమ్ మేడ్ స్నాక్స్ అంటూ అమ్మటం మొదలుపెట్టారు. మొదటి రోజు కస్టమర్లు ఇద్దరే వచ్చారు. అమ్ముడైనవి 4 ప్లేట్ల పునుగులు మాత్రమే. లాభం 60 రూపాయలు. అనామిక ముఖంలో చిరునవ్వు వచ్చింది. మరుసటి రోజు మళ్లీ అదే ఉత్సాహంతో సాయంత్రం 5 గంటలకు బండి తెరిచింది. పిండి కలిపింది, అల్లం చట్నీ కూడా చేసింది, ఉల్లిపాయలు తరిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక స్ట్రీట్ ఫుడ్కి గిరాకీ పెరిగింది. సంపాదన బాగుంది. అది చూసి అనామిక, రమేష్ సంతోషపడ్డారు. ఓ రోజు శారద తన కారులో వెళ్తూ రోడ్డు పక్కన పునుగులు వేస్తున్న అనామిక బండి ముందు అక్కడ నిలబడి ఉన్న కస్టమర్లని చూసింది. శారద కోపంతో రమేష్కి ఫోన్ చేసింది. నీ భార్య ఏం చేస్తుందో తెలుసా? తెలుసమ్మా. మా పరువు తీస్తుంది. కాదమ్మా, తను కష్టపడి సంపాదిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ అమ్మడం కూడా ఒక సంపాదనేనా? ఆకలితో ఉండటం కంటే అది మంచిదే కదమ్మా. మొదటిసారి రమేష్ తన తల్లి మాటకు ఎదురు మాట్లాడాడు. శారద కోపంగా ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. అనామిక బండి మరింత బాగా నడవటం ప్రారంభించింది. రోజుకు 1000 రూపాయల వరకు మిగలటం మొదలైంది. అద్దె బకాయిలు కొంచెం కొంచెంగా తీర్చటం మొదలుపెట్టింది. ఇది చూసి శారదకి మరింత కోపం వచ్చింది. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. మరుసటి రోజు 2 అధికారులు వచ్చారు. ఇక్కడ బండి పెట్టడానికి మీకు అనుమతి ఉందా? లేదు సార్. అయితే ఇక్కడ వ్యాపారం చేయకూడదు. ఆ మాటతో అనామిక గుండాగినంత పనైంది. సార్, ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. మేమేమీ చేయలేం. అనామిక ఎంత బ్రతిమిలాడినా అధికారులు వినలేదు. ఆ రోజు బండి మూసేసి ఇంటికొచ్చారు వాళ్ళిద్దరూ. రమేష్ మౌనంగా కూర్చున్నాడు. అనామిక కూడా బాధపడింది. ఓ 5 నిమిషాల తర్వాత కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచింది. అనామిక, ఎక్కడికి? కొత్త చోటు కోసం వెతుకుతానండి. నేను కూడా వస్తాను, పద. ఇద్దరూ కొత్త చోటు వెతకటం ప్రారంభించారు. ఉన్నట్టుండి ఆకాశం చల్లబడింది. కాసేపటికి వర్షం పడ్డం మొదలైంది. ఒకచోట చిన్న షటర్ అద్దెకి దొరికింది వాళ్ళకి. మళ్లీ వాళ్ల బండి ప్రారంభమైంది. ఈసారి వేడివేడి పునుగులతో పాటు మిర్చి బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు, మసాలా వడలు కూడా పెట్టింది. ఓ రోజు సాయంత్రం భారీ వర్షం పడింది. అన్ని బండ్లు మూసేశారు. అదే సమయంలో కారులో వెళ్తున్న శారద ఈ దృశ్యం చూసింది. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. కారు దిగి గొడుగు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. రమేష్, అనామిక సంతోషపడ్డారు. స్టూల్ వేసింది అనామిక. శారద కూర్చుంది. నన్ను క్షమించు కోళ్ళ. అయ్యో అత్తయ్య, ఏంటా మాటలు? నేను నిన్ను పేద్దానిమని తక్కువగా చూశా, కాని నువ్వు మనసులో చాలా ధనవంతురాలివమ్మా. ఆ మాట విన్న అనామిక ఒక చిరునవ్వు నవ్వింది. ఇకెక్కడా అక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ల వ్యాపారం చేయకుండా మన షాపింగ్ మాల్లో ఒక సెటర్ ఎత్తా, నీ సొంత షాపులో వ్యాపారం చేసుకుందు గాని. అత్తయ్య, ఇది దానం కాదు, నీ కష్టానికి నేనిచ్చే గౌరవం. ఆ రోజు అనామిక కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారాయి. ఒకప్పుడు చెవిదిద్దులు అమ్ముకొని చిన్న బండి పెట్టిన పేదకోడలు ఇప్పుడు తన సొంత స్ట్రీట్ ఫుడ్ సెంటర్ యజమాని అయింది. అది ఆమెకు అత్తగారిచ్చిన షాప్ వల్ల కాదు, ఎన్ని అవమానాలొచ్చినా వెనక్కి తగ్గకుండా కష్టపడిన ధైర్యం వల్ల. వర్షంలో పేదకోడలు అనామిక పెట్టిన స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతూ వాళ్ళని సంతోషంగా జీవించేలా చేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.